ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక దేశంలో ఉన్నారు, కానీ అక్కడ నదులు లేవు, సరస్సులు లేవు, వర్షాలు దాదాపు పడవు. అయినా సరే కోట్ల మంది జనాలు అక్కడ జీవిస్తున్నారు. ఎలా? ఆ రహస్యమే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. నేను మాట్లాడేది డిసాలినేషన్ అనే ప్రక్రియ గురించి. అంటే సముద్రపు నీటిని తాగే నీటిగా మార్చే అద్భుతమైన ప్రక్రియ. అయితే ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాల నీటి సమస్య గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. గల్ఫ్ దేశాలు అంటే సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమాన్. ఇవి ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలు. సౌదీ అరేబియా ప్రపంచంలో నదులు లేని అతిపెద్ద దేశం. ఇక్కడ వర్షపాతం సంవత్సరానికి 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ. కానీ ఆవిరి అవుతున్న నీరు 95% పైగానే. ఐక్యరాజ్య సమితి ప్రకారం ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి కనీసం 500 క్యూబిక్ మీటర్ల తాజా నీరు కావాలి. కానీ గల్ఫ్ దేశాల్లో సగటున కేవలం 120 క్యూబిక్ మీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది నీటి కొరతకు స్పష్టమైన నిదర్శనం. అయినా ఈ దేశాల్లో దుబాయ్ లాంటి మహానగరాలు, మైదుపచ్చని గల్ఫ్ కోర్సులు, వాటర్ పార్కులు, స్కీ రిసార్ట్లు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే అసలు డిసాలినేషన్ అంటే ఏందనేది మీకు అర్థం అవ్వాలి. డిసాలినేషన్ అంటే సముద్రపు ఉప్పు నీటి నుండి ఉప్పు, మినరల్స్ తొలగించి తాగునీటిగా మార్చే ఒక ప్రక్రియ. ఇందులో 2 ప్రధాన పద్ధతులు ఉన్నాయి: థర్మల్ డిసాలినేషన్, రివర్స్ ఆస్మోసిస్. థర్మల్ డిసాలినేషన్ అంటే వేడి ద్వారా సముద్రపు నీటిని వేడి చేసి ఆవిరి చేస్తారు. ఆ ఆవిరి చల్లబడి స్వచ్ఛమైన నీటిగా మారుతుంది. ఉప్పు వేరే చోట మిగులుతుంది. ఇది పాత పద్ధతి, కానీ ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఒక్కో క్యూబిక్ మీటర్కి 14 నుంచి 28 కిలోవాట్ల విద్యుత్ కావాలి. రివర్స్ ఆస్మోసిస్ ఇది నేటి న్యూ టెక్నాలజీ. సముద్రపు నీటిని చాలా పాతలైన మెంబ్రేన్ గుండా అధిక ఒత్తిడితో పంపిస్తారు. నీటి అణువులు దాటి వెళ్తాయి. ఉప్పు వెనక ఉంటుంది. దీనికి కేవలం 4 నుంచి 6 కిలోవాట్లు మాత్రమే ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. ఇది చాలా సమర్థవంతమైన పద్ధతి. అయితే అసలు గల్ఫ్ దేశాలు ఈ డిసాలినేషన్ ప్రక్రియ మీద ఎంత ఆధారపడ్డాయనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఖతార్ తాగునీటిలో 99% ఈ డిసాలినేషన్ నుండే వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, 100లో 99%. బహ్రెయిన్ 90% పైగా తాగునీరు డిసాలినేషన్ నుండే. ప్రపంచంలో అత్యంత నీటి ఒత్తిడి ఉన్న దేశంగా బహ్రెయిన్ ఒకటి. కువైట్ 90% తాగునీరు డిసాలినేషన్ నుండే. ఇది ప్రపంచంలో మొదటిసారి 1957లో మల్టీ స్టేజ్ ఫ్లాష్ డిసాలినేషన్ సిస్టమ్ ప్రారంభించిన దేశం. సౌదీ అరేబియా 70% తాగునీరు డిసాలినేషన్ నుండే. ప్రపంచంలో అత్యధికంగా డిసాలినేటెడ్ నీరు ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా. రోజుకు 3 లక్షలకు పైగా చమురు బ్యారెళ్లు మాత్రమే డిసాలినేషన్ ప్లాంట్స్ నడపడానికి వాడుతున్నారు. ఒమాన్ 85% తాగునీరు ఈ ప్రాసెస్ మీదే డిపెండ్ అయి ఉంది. దుబాయ్ 42% మొత్తం నీరు డిసాలినేషన్ నుండే. దుబాయ్, అబుదాబి వంటి నగరాలు దాదాపుగా పూర్తిగా ఈ నీటి మీదే ఆధారపడ్డాయి. గల్ఫ్ దేశాలు కలిసి ప్రపంచంలో 33 నుంచి 40% డిసాలినేటెడ్ నీటి ఉత్పత్తిని చేస్తున్నాయి. వాటి దగ్గర మొత్తం 3400 డిసాలినేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. గల్ఫ్ దేశాల్లో డిసాలినేషన్ లేకుంటే ఏమవుతుందో మీకు తెలుసా? దుబాయ్, దోహా, రియాద్, కువైటీ వంటి సిటీ నగరాలు అసలు ప్రపంచంలో ఉనికిలోనే ఉండేవి కాదు. నిజంగానే ఒక అమెరికన్ దౌత్య పత్రం 2008లో సౌదీ అరేబియాలో డిసాలినేషన్ ప్లాంట్స్ నాశనమైతే వారాల్లో ఖాళీ చేయాల్సి వస్తుందని ఒక హెచ్చరిక చేసింది ఫ్రెండ్స్. ఈ దేశాల్లో రోజువారీ నీటి వాడకం చాలా ఎక్కువ. బహ్రెయిన్లో ఒక్కొక్క వ్యక్తి రోజుకు 440 లీటర్లు, ఖతార్లో 470 లీటర్లు వాడుతున్నారు.
పోల్చితే మన తెలుగు రాష్ట్రాల్లో సగటున వాడకం రోజుకి 50 నుంచి 70 లీటర్లు మాత్రమే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఉన్న సవాళ్ళు, ఫ్యూచర్లో వీళ్ళకున్న సవాళ్ళు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. శక్తి వ్యర్థం ఎలక్ట్రిసిటీ. డిసాలినేషన్ అనేది చాలా విద్యుత్ తినేస్తుంది. సౌదీ అరేబియాకు రోజుకు 3 లక్షల చమురు బ్యారెళ్ళు మాత్రమే ప్లాంట్స్ నడపడానికి వాడుతుంది. అయితే పర్యావరణ సమస్య. డిసాలినేషన్ తర్వాత మిగిలే సాంద్రమైన ఉప్పు సముద్రంలో పడేస్తారు. ఇది సముద్రపు జీవులకు హాని చేస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్. సౌదీ అరేబియా 2030 నాటికి రోజువారీ ఉత్పత్తిని 17.8 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌరశక్తితో నడిచే డిసాలినేషన్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాల అభివృద్ధి వెనక ఉన్న అసలు రహస్యం చమురు మాత్రమే కాదు, సముద్రపు నీటిని తాగే నీటిగా మార్చే ఈ అద్భుతమైన సాంకేతికత కూడా. డిసాలినేషన్ లేకుంటే అసలు గల్ఫ్ కంట్రీసే పుట్టేవి కాదు ఫ్రెండ్స్. ఈ వీడియో గిన మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పకుండా కన్ఫామ్గా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.